అందరికీ నమస్కారం. నా పేరు సోమరాజు. మియాపూర్ దగ్గర దీప్తి శ్రీనగర్ దగ్గర ఉన్నటువంటి ధర్మపురి క్షేత్రం అని ఆ క్షేత్రంలో ఆత్మలింగ ఆయుర్వేదని మూలికా వైద్యం చేస్తున్న సంగతి చాలామందికి సుపరిచితమే. అయితే ఏంటంటే నిరంతర వైద్య విజ్ఞాన సదస్సు అనేది ఆయుర్వేద మూలికా వైద్యులందరూ కూడా సమ్మేళనం జరిగిందండి. అక్కడ డాక్టర్ జమాల్ ఖాన్ గారని చాలామందికి సుపరిచితులు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతిరోజు వందలాది మందిగా ఆయన దగ్గరికి ఈ వైద్యం తీసుకోవడానికి అనేక రకాలైన రుగ్మతలతో వస్తూ ఉంటారండి. ఆ సదస్సుకి అందరితో పాటు మేము కూడా హాజరయ్యాం. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఒక 300 సంఖ్య వరకు కూడా ఈ ఆయుర్వేద వనమూలిక వైద్య విజ్ఞాన సదస్సుకి హాజరైన వారిలో నేను కూడా ఉన్నానండి. అయితే అక్కడ ఏంటి ప్రత్యేకత, ఇన్ని రకాలుగా సదస్సులు అవి జరుగుతూ ఉంటాయి కదా అక్కడ ఇక్కడ అనుకుంటే, అది అటవీ ప్రాంతం, ఈ చింతూరు దగ్గర ఈ నిమ్మలగూడు అనేది. తర్వాత విపరీతమైనటువంటి ఆయుర్వేద ఔషధాల కనికి సంబంధించినటువంటి అనేక రకాలైన ఎక్కువ ఔషధ విలువలు ఉన్నటువంటి మొక్కలు ఉండి పళ్ళు, కాయలు, తీగలు, ఆకులు, అనేక రకాలైన మూలికలకి అది నిలయం అన్నమాట అండి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ ఆయుర్వేద వైద్యానికి మూలికలతో వైద్యం చేసి సంబంధించినటువంటి వైద్యులందరూ కూడా అక్కడ చేరి వారికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి నైపుణ్యాలు, కొన్ని రకాల మూలికలతో కొన్ని అనుపానాలు చేరిస్తే కొన్ని రకాలైనటువంటి రుగ్మతలు నయం అవ్వడానికి చాలా వీలు ఉంటుందండి. కొంతమంది కొన్ని వాటిల్లోని మాత్రమే నిష్ణాతులు అవుతారు. సపోజ్ ఏంటంటే మనకి ఈ సెక్షన్కి ఇది, ఆ సెక్షన్కి అది, పలానా వాళ్ళు ఏమో దీనికి చూస్తారు, పలానా వాళ్ళు దానికి చూస్తారని విభాగాలు ఉన్నాయి కదండి వైద్యంలో. ఆ విభాగాల్లో ఏమవుతుందంటే కొంతమంది సోరియాసిస్ చూడడానికి నిష్ణాతులు, కొంతమంది క్యాన్సర్ చూడడానికి నిష్ణాతులు, అలాగే కొంతమంది అనేక రకాలైన చర్మ వ్యాధులు చూడడానికి నిష్ణాతులు, ఒకళ్ళు సాధారణ వ్యాధులు చూడడానికి నిష్ణాతులు, ఒకళ్ళ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో లేడీస్కి సంబంధించిన రుగ్మతలు చూడడానికి కొందరు నిష్ణాతులు, ఒకళ్ళ లివర్కి సంబంధించినటువంటి చూస్తారన్నమాట అండి. అలాగే ఒకళ్ళు థైరాయిడ్కి సంబంధించి, ఒకళ్ళ స్కల్కి సంబంధించి, ఇలా అనేక రకాలైనటువంటి రుగ్మతలు చెప్పుకుంటూ పోతూ ఉంటే కొంతమంది కొన్ని ఔషధాలతో, కొన్ని వనమూలికలతో ఈ ఆయుర్వేద వైద్య విధానంలో కానీ మూలికా వైద్య విధానంలో కానీ వాటిల్ని సాధ్యమైనంత వరకు కూడా ఎక్కడా తగ్గలేదనేటువంటి అన్నీ కూడా వాళ్ళ వైద్య విధానం ద్వారా వీటిని ఏ రీతినైనా కానీ కొంచెం సమయం పట్టినా ఆ రుగ్మత అనేది శరీరం నుంచి బయటికి పోయే వరకు కూడా వాళ్ళు కృషి చేసి వైద్యం చేసి నిష్ణాతులు అందరూ అక్కడ చేరారన్నమాట అండి. వీళ్ళందరూ అక్కడ చేరడం వల్ల ఈ చింతూరు అనే గ్రామం దగ్గర అటవీ ప్రాంతం దగ్గరగా ఉండేటట్టుగా ఒకవైపు ఏమో ఒరిస్సా ఉంటుందండి, ఒకవైపు ఛత్తీస్గఢ్, ఒకవైపు ఆంధ్రప్రదేశ్, ఒకవైపు తెలంగాణ. ఈ రకంగా 4 దగ్గర నుంచి కూడా 4 విభాగాల నుంచి ఈ 4 రోడ్లు కోడలు అనుకోండి రకంగానే అక్కడ. అంచేత వనమూలికలు మనకి సమృద్ధిగా దొరకడానికి ఊరికే మనం పేరు చెప్పి ఈ రకంగా ఉంటుంది బాబు, కాయ కానీ, ఆకు కానీ, తేగ కానీ, బెరడు కానీ అంటే అది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు సేకరించి తెచ్చి మన దగ్గర తగు రీతిని ఎంతో కొంత డబ్బు తీసుకొని మనకి ఇవ్వడం కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఈ మూలికలతోటి వైద్యం చేసే వాళ్ళకి ఒక రకమైనటువంటి చాలా మంచి ఆపర్చునిటీ అనమాట అండి, ఒక గొప్ప సదవకాశం. ఆ అవకాశం చాలామంది వినియోగించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చారు. అందరూ కూడా ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు పంచుకున్నారు. ఏది ఎలా చేస్తే బాగుంటుంది, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చేసేటటువంటి వైద్యం ఒకళ్ళకొకళ్ళు మనం పంచుకొని, ఒకళ్ళకి తెలిసింది ఇంకొకళ్ళు తెలియపరుచుకొని, తద్వారా మన కమ్యూనికేషన్ కూడా పెంచుకుంటూ అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో అక్కడ గుమికూడి ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు పంచుకొని వచ్చి ఉన్నారండి. అందులో మేము కూడా మాకు తెలియనటువంటి అక్కడ ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మేమైతే తెలుసుకొని, ఈ మూలికలతో ఈ రకంగా చేస్తే ఈ రుగ్మత కూడా నయమవుతుంది అనమాట. అది ఈ స్థితిలో ఉంటే ఇది కూడా ఇవ్వచ్చు అనమాట. ఇంకా పెద్ద స్థితికి కనుక వచ్చినట్టయితే అది చాలా చోట్ల వాళ్ళు తిరిగి ఎక్కడా తగ్గలేదనుకుని వస్తే దానికి ఏ ప్రకారంగా చేయాలి అనేటటువంటి ఇటువంటి కొంచెం మెలకువలు, కొన్ని రకాల
వైద్య విధాన పద్ధతులు కూడా మేము పెద్దల ద్వారా అనుభవజ్ఞుల ద్వారా కూడా తెలుసుకొని వస్తున్నామండి. ఇది మాకు చాలా ఉపయోగపడుతుందని మా ద్వారా మా దగ్గరికి ఔషధాలకు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ నమస్కారం అండి.